అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఒంగోలు వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా త్రోవగుంట్లోని జీఎస్పీ చలివేంద్రం వద్ద మాజీ మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైవి సుబ్బారెడ్డి పిలుపు మేరకు వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని రహదారిపై వెళ్తున్న వాహనదారులకు, ప్రజలకు పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాయపాటి అంకయ్య మాట్లాడుతూ, వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. ముఖ్యంగా పొగాకు రైతులకు ఆయన చేసిన మేలు మరువలేనిదని, ఈ చలివేంద్రాన్ని కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు శ్రీమాన్, వినోద్, చైతన్య కృష్ణ, బ్రహ్మయ్య, శివ, పున్నయ్య, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. అంగేనా ఒకసారి చూడండి అన్న. చేదనా ఒక్క నిమిషం. వినోదు ఒక్క నిమిషం నిలిచారా ఆగా.
మేడే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా వేకం కండని ఆ రోజుల్లో మేడే అమెరికా చికాగో నగరంలో పని దినాలు కరెక్ట్ చేసి రోజుకు 8 గంటలే పనిచేయాలని నిర్మించిన రోజు మేడే. మరి ఆ మేడే పురస్కరించుకొని మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, మరి ముఖ్యంగా మా నాయకులు ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైవి సుబ్బారెడ్డి గారు బర్త్డే సందర్భంగా మొన్న 29వ తేదీన మన రాజ్యసభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా మా జిఎస్పి ఫౌండేషన్ స్థాపించిన సందర్భంగా ఆయన చేతుల మీద కూడా ఈ యొక్క జిఎస్పి ఫౌండేషను గత సంవత్సరం నేను ప్రారంభించడం జరిగింది. మేమైతే 30 సంవత్సరాలు చరిత్ర ఉంది ఈ చలివేంద్రానికి. మొట్టమొదటిసారిగా 1991లో నాటి ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ చనిపోయిన సందర్భంగా మేమంతా కాంగ్రెస్ అభిమానులం కాబట్టి ఇక్కడ మా నాయకుడు సోదనగుంట పాండురంగారావు గారి సారథ్యంలో ఆ రోజుల్లో మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పాండురంగారావు గారు మనం రాజీవ్ గాంధీ పేరు మీద చలివేంద్రం పెడదామని మా అందరికీ చెప్పడం, మేము ఆ రోజున చలివేంద్రం ప్రారంభించాం. అప్పుడు 1995లో ఈ యొక్క సెంటర్లో త్రోవగుంట సెంటర్లో చలివేంద్రం ప్రారంభించాం. ఇప్పటి వరకు 31 సంవత్సరం నుంచి నిర్విరామంగా జరుగుతుంది. గత సంవత్సరం మా తల్లిదండ్రులైనటువంటి వారి పేరు మీద మా అన్న గ్రామానికి సేవ చేసినటువంటి మాజీ సర్పంచ్ రాయపాటి పిచ్చి గారి పేరు మీద జిఎస్పి అని ఆ 3 అక్షరాలు తీసుకొని జిఎస్పి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ ఫౌండేషన్ని వైవి సుబ్బారెడ్డి గారు 2025 చలివేంద్రం నామకరణం చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఇలాగే మా యొక్క చలివేంద్రం పరంపర కొనసాగించి మరి సుబ్బారెడ్డి గారి అడుగుజాడల్లో ఉండి సుబ్బారెడ్డి గారు నిండు నూరేళ్లు ఈ యొక్క జిల్లాకి సేవ చేసే విధంగా ఏర్పాటు చేయాలని, అలాగే సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మొదటివారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇబ్బందుల్లో ఉంటే ఆయన వెన్నంటి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన 2011లో స్థాపిస్తే ఆయన ఎప్పుడు కూడా రథసారథిగా ఉంటూ ఈ జిల్లాని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఒక తప్ప 2014 నుంచి 19 వరకు జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేశారు. పార్లమెంటు సభ్యులుగా ఈ జిల్లా చరిత్రనే తిరగరాసి మరి చారిత్రాత్మకమైన పనులు పార్లమెంటు సభ్యులంటే ఇలా ఉండాలని మరి ప్రతి పని రైల్వే స్టేషన్ అధునాకరణ కానీ మరి ఆయన చేసిన అండర్ పాసులు కానీ అప్పుడు పొగాకు రైతులు సంక్షోభంలో ఉంటే ఢిల్లీ తీసుకెళ్ళి అప్పుడు మొత్తం నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడి రైతులు ఆత్మహత్యలు 17 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. అప్పుడు మొత్తం కూడా ఆయన కేంద్ర మరి ప్రభుత్వంతో మాట్లాడి వ్యాపారుల రంగంలో దించి మరి మార్కెట్ను కూడా తర్వాత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయనే ప్రతి పొగాకు విషయంలో జోక్యం చేసుకుని ముందుకు నడిపే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వారికి మేము ఇక్కడ జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం చాలా మాకు సంతోషంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి మరొకసారి ఆయన ఎంపీ కావాలని ఆయన అభిమానిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.